విజయ్ త్వరలోనే ఫుల్ టైం పొలిటీషియన్ గా మారనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పార్టీ పేరు ఇంకా ఫ్లాగ్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తారు అని కూడా చెప్పారు. మరి సినిమాల విషయం అంటే ఏమో, ఇప్పుడు ప్రస్తుతం చేయబోయే సినిమానే లాస్ట్ అని, అది కూడా మంచి కాన్సెప్ట్తో గట్టిగా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ కెరీర్ను మరింత మెరుగుపరుచుకునేలా చివరి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు భగవంత్ కేసరి తమిళ్లో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారంట. రీమేక్ లో శ్రీలీల పాత్రను మమతా బైజు చేయబోతున్నట్లు అనధికారికంగా ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ తమిళ రీమేక్ కు విజయ్ డెబ్యూ మూవీ నాళయ తీర్పు టైటిల్ నే ఫిక్స్ చేశారు. నాళయ తీర్పు అంటే రేపటి తీర్పు అని అర్థం. తెలుగు వర్షన్ మాస్ టైటిల్ భగవంత్ కేసరికి తమిళ రీమేక్ ఆలోచింపజేసే టైటిల్ కు భిన్నంగా ఉంది. ఆసక్తికరంగా ఈ టైటిల్ కు చాలా సెంటిమెంట్ ఉందండి. విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నాళయ తీర్పు చిత్రంతో విజయ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. 18 ఏళ్ల వయసులో విజయ్ జర్నీకి నాంది పలికిన ఆ సినిమా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ తన నట జీవితాన్ని ముగించడంతో ఈ నాస్టాలజిక్ కనెక్షన్ సినిమాపై అభిమానుల భావోద్వేగ అనుబంధాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ పాత్ర పూజా హెగ్డే చేస్తోందని, ఇంకా వినోద్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.